గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు జూలై 2025 నుండి 15వ తారీఖు జూలై 2025 వరకు కూడా ఈ పక్షం అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి కనుక పరిశీలన చేసినట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి గోచార గతులు కనపడుతున్నాయి కాబట్టి మీరు చక్కగా కాలాన్ని సద్వినియోగపరచుకోవడం మంచిది. ముఖ్యంగా మంచి మనసు, మంచి మానవత్వ ధోరణి, అందరినీ ఆకట్టుకునే గుణం, కుటుంబ సభ్యులతో సఖ్యత, ప్రేమ వ్యవహారాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు, ఏ సమస్యనైనా సరే ధైర్యంగా పోరగలిగేటటువంటి సమర్థత వస్తాయి మీకు. కాబట్టి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే మంచి పనులు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు. అలాగే ఎవరైనా సలహాలు చెప్పారనుకోండి, అది వినడంతో పాటుగా దాన్ని అమలుపరుస్తారు, సక్సెస్ని కూడా సాధిస్తారు. అయితే అనవసరమైన వ్యక్తులతో కలయికలు, సంభాషణలు, రిలేషన్షిప్లు లేదా వ్యవహారాలు నడిపితే నష్టపోతారు. కాబట్టి మంచివాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో అర్థం చేసుకుని వ్యసన పరులకి, ప్రమాద పరులకి దూరంగా ఉండడం మాత్రం మంచిది. ఏ పని ప్రారంభం చేసినా సరే ఈ 15 రోజుల్లో తొందరగా మీకు పూర్తవుతుంది. చాలా రకాల అపాయాల నుంచి, సమస్యల నుంచి, క్రిటికల్ పరిస్థితుల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీ తెలివితేటలు, మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తద్వారా అనేక అవకాశాలు మీరు పొందగలుగుతారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడంతో పాటుగా మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకుని సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే మీరు ఏదైతే నేర్చుకున్న విద్యలు ఉన్నాయో, స్కిల్స్ ఉన్నాయో అవి చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. ఎదగడానికి బాగా ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. ఇక పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవడం కానీ, పెద్దలని అనుసరించడం కానీ, పెద్దల ద్వారా ఆస్తులు సంక్రమించడం కానీ లేదా సపోర్ట్ దొరకడం కానీ బాగా కనపడుతోంది. అలాగే ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది, రిలేషన్షిప్లు బలపడతాయి, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. అలాగే భవిష్యత్తుని, ప్రపంచాన్ని, టెక్నాలజీని, పరిస్థితులను అర్థం చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులకు పెట్టగలుగుతారు, మంచి వ్యవహారాలు చేయగలుగుతారు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువుల కోసం, వాహనాల కోసం, యంత్ర పరికరాల కోసం, భూముల కోసం పెట్టే ఖర్చులు మీకు బాగా కలిసి వస్తాయి. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురుకు వెళ్తాయి, లావాదేవీలు తొందరగా జరుగుతాయని చెప్పొచ్చు. క్రయ విక్రయాలు లాభాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరగలుగుతాయని చెప్పొచ్చు. పాత రుణాలు తీర్చడమే కాదు, ఏదైనా ముఖ్యమైనటువంటి కొత్త అప్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. తక్కువ వడ్డీ రేట్లు మీకు ఖచ్చితంగా అప్పులు దొరికే పరిస్థితి, తద్వారా వ్యాపారాల్లో కానీ, వ్యవహారాల్లో కానీ అనుకూలతలు ఉన్నాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి, ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతోటి సఖ్యత, అనుకూలత, ఆప్యాయతలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. మీ పనితీరు కూడా అందరికీ నచ్చుతుంది. అలాగే ఏదైనా ఆస్తి వివాదాలున్నా, కోర్టు వివాదాలున్నా, పోలీస్ కేసులున్నా కూడా మీకు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేసినట్లయితే మీకు సఫలీకృతం అవుతాయి. కొన్ని రకాల వివాదాల నుంచి బయటపడగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేర్చుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతో కలయికలు, శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఇష్టమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడంతో పాటుగా ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు వ్యవహారాలు కానీ, వీసా సమస్యలు కానీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. అక్కడ ఏదైనా గృహాలు కొనాలనుకున్నా అనుకూలమైన వాతావరణము, గృహాలు మారాలనుకున్నా, అద్దె గృహాలు మారాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు అయితే వస్తాయి. ఇక వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి, ప్రయత్నం చేయాలి. దానికి జాతకం కూడా ఒకసారి చూపించుకోవడం మంచిది. ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడం, వివాహాల కోసం నిర్ణయాలు తీసుకోవడం కూడా అనుకూలిస్తుంది. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పు, వ్యాయామం పట్ల ఆసక్తి, ఆరోగ్యం పట్ల ఆసక్తి ఖచ్చితంగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధాలు బాగా ఏర్పడతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అయిన వాళ్ళ కోసం, ప్రేమికుల కోసం బాగా కష్టపడతారు, అవసరమైతే యుద్ధాలు చేస్తారని చెప్పొచ్చు. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. కొంచెం విషయాలు జాగ్రత్త పడాలి. ఇక విద్యార్థులకి ఆన్లైన్ పరమైనటువంటి వ్యవహారాలు, ఆన్లైన్ పరమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. విదేశాల్లో చదువుకునే వారు మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు ఎక్కువగా కనపడుతున్నాయి. విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా అధిగమిస్తారు. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోవడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ, భర్తకి మీకు మధ్య రిలేషను, కుటుంబ సభ్యులతో సఖ్యత కనపడుతోంది. లేదా వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా వృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగలుగుతారు. నష్టాలు భర్తీ అవుతాయని చెప్పొచ్చు. వ్యాపారాన్ని అనేక రకాల విధాల విస్తరింపజేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. మంచి వ్యక్తులతో పార్ట్నర్షిప్ చేసుకున్నట్లయితే కనుక మీకు లాభాలు కూడా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా, దోషాలు ఉన్నాయా అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా అవసరమైతే దానికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ